సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనము నుండి 15వ వచనం వరకు వచనం వెంబడి వచనాన్ని దయచేసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనం నుండి 15వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను చదువుతున్నాను, తర్వాత మార్చి చదువుదాం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణ పిచాచము గలవారిని, చెల్లంగి గలవారిని దేశములో నుండి వెళ్ళగొట్టి యుండెను. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీమి ద్వారానైనను ప్రవక్తల ద్వారా ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిచాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఇందోరులో కర్ణ పిచాచము గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరే బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణ పిచాచం ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడక నేను నీతో చెప్పిన రప్పించుమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణ పిచాచము గలవారిని, చెల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసినే కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేళ రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీన్ని బట్టి శ్రాదని యెహోవా నామమును ప్రమాణం చేయగా, ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలెనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలెనెను. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు కేకవేసి, నువ్వు సౌలువే, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చుతువని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగుగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అందుకతడు ఏ రూపమున ఉన్నాడని నన్ను అడిగినప్పుడు, అది దుప్పటి కప్పుకున్న ముసలివాడప్పుడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేసి, సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా, సౌలు, నేను బహుశ్రమల్లో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవియ్యక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తిననెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థనా కుడికిలో ప్రార్థనలో మేము ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, ప్రార్థన అంటే నీ సన్నిధికి వచ్చి నీ మీద ఏ విధంగా ఆధారపడాలో, మా ప్రార్థనలకు జవాబుల్ని మేము ఏ విధంగా పొందాలో, కొన్ని సందర్భాల్లో పొందలేకపోతున్నామో నీ వాక్య భాగము ద్వారా మాకు తెలియజేయమని, ప్రార్థన అనే అంశములో మా లోపాలను మేము సరిచేసుకోవడానికి నీ సహాయమును కోరుకుంటూ నీ పరిశుద్ధాత్మని ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సందర్భము మనకి తెలుసు.
ఈ చదివిన వాక్య భాగము 1 సమూయేలు 28వ అధ్యాయము. చాలా మందికి దీంట్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. కర్ణ పిశాచము దగ్గరికి సౌలు వెళ్ళడము, ఆమె నీకు ఎవరిని రప్పించాలి అని అడగడము, సమూయేలుని రప్పించమని సౌలు చెప్పడము, ఆ తర్వాత ఆ కర్ణ పిశాచము, ఆ శక్తి కలిగిన ఆమె ఒక వృద్ధుడు బయటకు రావడము ఆమె చూడడము, ఆ తర్వాత ఆయన సమూయేలే అని సౌలు గుర్తించడము, సమూయేలు చనిపోయి ప్రాతి పెట్టబడ్డాడు. ఆ తర్వాత సమూయేలు కనబడగానే సౌలు పాదాలకి దగ్గర పడి నమస్కారం చేయడము, ఎందుకు నన్ను మీరు బయటికి పిలిపించారని సమూయేలు చెప్పడం, ఇదంతా కూడా ఏదో వ్యతిరేకంగా ఉన్నట్టుంటుంది. దీని గురించి చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే, సౌలు యుద్ధానికి వెళ్ళాలి. ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ని చుట్టుముట్టారు. దావీదు మరి సిగ్లక్లో ఉన్నాడు. ఫిలిష్తీయుల సైన్యము ఇజ్రాయెల్ మీద దండెత్తింది. మరి వారితో యుద్ధం చేయాలా లేదా అనేది సాధారణంగా ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అడుగుతారు. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి 3 పద్ధతులు ఉన్నవి. అది యూదులకు సంబంధించింది, అది ఇజ్రాయేలుకు సంబంధించింది. దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి 3 పద్ధతులు ఉన్నవి. ఆ 3 పద్ధతులు కూడా మనము 28వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తాం. ఏంటి 3 పద్ధతులు అంటే, స్వప్నము ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేసేవాడు, ఇది పాత నిబంధనకు సంబంధించింది. రెండవది ఊరీము తుమ్మీము, ఊరీము ద్వారా దేవుడు తెలియజేసేవాడు, అదొక ప్రత్యేకమైన పద్ధతి. యాజకులు ఊరీము తుమ్మీము ద్వారా దేవుని చిత్తాన్ని రాజులకి ప్రజలకి తెలియజేసేవాళ్ళు, ఇది రెండవ పద్ధతి. మూడవది ప్రవక్తల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేసేవాడు. దేవుడు ప్రవక్తలతో మాట్లాడేవాడు, ప్రవక్తలు దేవుని చిత్తాన్ని ప్రజలకి రాజులకి చెప్పేవాడు. అందుకని పాత నిబంధన గ్రంథంలో దేవుని చిత్తాన్ని, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఆ యుద్ధాలు వచ్చినప్పుడు, మేము యుద్ధాలకు వెళ్ళాలా వెళ్ళకూడదా, యుద్ధానికి వెళితే మేము గెలుస్తామా ఓడిపోతామా అని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఈ 3 పద్ధతులు పాత నిబంధనలో వాడేవాడు. కలలు స్వప్నాల ద్వారా, ఊరీము తుమ్మీము ద్వారా, ప్రవక్తల ద్వారా. అయితే ఇక్కడ సౌలు మరి ఫిలిష్తీయులు ఇజ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఈ 3 పద్ధతుల ద్వారా ప్రయత్నం చేశాడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. కానీ దేవుడు ఈ 3 పద్ధతుల ద్వారా కూడా సౌలుతో మాట్లాడలేదు. God did not respond to the prayers of Samuel. Saul. దేవుడు సౌలు ప్రార్థనలకి జవాబు ఇవ్వలేదు. ఆ 3 పద్ధతుల్ని సౌలు వాడాడు. ప్రవక్తలు, సమూయేలు మరణించాడు, ఇంకో ప్రవక్త దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడడం మానేశాడు. ఊరీము తుమ్మీము ద్వారా దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుని దగ్గర నుంచి సౌలుకి జవాబు రాలేదు ప్రార్థన చేస్తున్నప్పుడు. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నుంచి సరైన సమాధానం, దేవుని నుంచి ఆయన చిత్తాన్ని మనము వెంటనే లేక ఆలస్యంగా అయినా తెలుసుకునే అవకాశం లేనప్పుడు ఆ రోజున సౌలు చేసినట్టుగానే చాలామంది విశ్వాసులు కూడా చేస్తూ ఉంటారు. సౌలుకి దేవుడు తన ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు. సౌలు కొంత వేచి చూడవలసింది. అంతేకాదు, ఎందుకు దేవుడు స్వప్నం ద్వారా నాతో మాట్లాడడం లేదు, ఊరీము ద్వారా నాతో మాట్లాడడం లేదు, ప్రవక్త సమూయేలు మరణించినా ఇంకో ప్రవక్త ద్వారా దేవుడు నాతో ఎందుకు మాట్లాడడం లేదు, నాలో ఏ తప్పుంది అని సౌలు తను తాను పరీక్షించుకోవాలి. సౌలు అవిధేయుడిగా ఉన్నాడు. దావీదును చంపడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు.
దావీదు అభిషేకించబడినవాడే, సౌలు అభిషేకించబడినవాడే. అభిషేకించబడిన వాడిని నేను చంపను అని దావీదు నిర్ణయం తీసుకున్నాడు. అభిషేకించబడిన వాడిని చంపడానికి సౌలు నిర్ణయం తీసుకున్నాడు. సౌలు అవిధేయుడిగా ఉన్నాడు. బహుశా ఇది నా అవిధేయత ద్వారానేమో దేవుడు నాతో ప్రవక్త ద్వారా కానీ, ఊరీము ద్వారా కానీ, లేక స్వప్నం ద్వారా కానీ దేవుడు మాట్లాడడం లేదని అనుకోవాలి కదా. అనుకోలేదు. ఇదిగో దేవుడు మాట్లాడడం లేదు. అందుకని ఏమైపోయాడు? కర్ణ పిశాచము దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో మన ప్రార్థనలకు జవాబు రాకపోతే నాలో ఏ తప్పు ఉంది, ఏ లోపం ఉంది, ఏ అవిధేయత ఉంది అని మనం ప్రశ్నించుకోవడం మానేసి కర్ణ పిశాచము లాంటి పద్ధతులు మనం కూడా వాడతాము. ఎవరి దగ్గరికో వెళ్తాం. ఆవిడ చాలా ప్రార్థనాపరురాలంట అని ఎవరో ఒక ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఆమె ప్రార్థన చేస్తే దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడంట. ఆవిడ దగ్గరికి వెళ్తారు. సరే, ఎవరో ఉంటారు, ప్రార్థనాపరులు ఉంటారు, వెళ్ళకూడదు అని నేనేమి అనడం లేదు. అయితే మన ప్రార్థనకి దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నాడు, ఇవ్వడం లేదు అని మనకు మనం ప్రశ్నించుకోవడం మానేసి ఎవరో ప్రార్థన చేస్తారంట, అక్కడ ఏదో కార్యాలు జరుగుతాయని ఒక కర్ణ పిశాచములాగా, అంటే వాళ్ళు కర్ణ పిశాచులు అని అనడం లేదు, కానీ వేరే దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తాం. ఇది ఒక కర్ణ పిశాచము లాంటిది. అర్థమవుతుంది కదా? కర్ణ పిశాచం. దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వడం లేదు. నాలో లోపం ఏంటి? నేను సరి చేసుకుంటాను. ఇగో దావీదుని ఇక్కడి నుంచి చంపడం మానేస్తాను. దావీదుని వెంటబడుతున్నాను. ఇది చాలా ఘోరం. అతడు అభిషేకించబడినవాడు. ఎందుకు దావీదు మీద అంత శత్రుత్వాన్ని కలిగి ఉన్నాను? నేను పాపం చేశాను అని సౌలు అంటాడు. 26వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 26వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 21వ వచనములో, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనములో, అందుకు సౌలు, నేను పాపం చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చెయ్యను. అరే, మాటిచ్చాడు దావీదుకి, ఇక నిన్ను కీడు చేయను, నిన్ను చంపను, ఇదిగో నేను పాపం చేశాను అని అంటున్నాడు. పాపం చేశాను అని అంటున్నాడు, నీకు కీడు చేయను అని అంటున్నాడు. కానీ పాపం చేస్తూనే ఉన్నాడు, కీడు చేస్తూనే ఉన్నాడు. తన అవిధేయత తనకి బాగా తెలుసు. అందుకని దేవుడు మాట్లాడడం మానేశాడు. గాడ్ స్టాప్ గివింగ్ ఆన్సర్స్ టు హిస్ ప్రేయర్. దేవుడు మన ప్రార్థనలకి జవాబు ఇవ్వడం మానేశాడు. ఎందుకు? అది మనం తెలుసుకోవాలి. మనకి జవాబు రావడం లేదని ఎవరి దగ్గరకో వెళితే ప్రయోజనము లేదు. సౌలులాగా కర్ణ పిశాచముల దగ్గరికి మనం వెళ్ళకపోవచ్చు. కానీ కర్ణ పిశాచములు అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి దెయ్యముల దగ్గరికి వెళ్ళడం, దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్ళడం. మనతో మాట్లాడే దేవుడు, మనకి తన చిత్తాన్ని తెలియజేస్తానని తెలియజేసిన దేవుడు మనతో మాట్లాడడం మానేశాడు. మన ప్రార్థనలకి జవాబు ఇవ్వడం మానేశాడు. కాబట్టి ఎవరో దగ్గరికి వెళ్తే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది అని మనం అనుకుంటే, అంటే మన లోపాలు మనం సరిచేసుకోకుండా ఏదో ఒక రకంగా మన ప్రార్థనలకి జవాబు పొందేసి మనం మేలులు పొందేద్దామని ఆలోచన ఉంటే ఇది సౌలు చేసిన తప్పు, మనం కూడా చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు? నా అవిధేయత, ప్రభువా నేను అవిధేయుణ్ణి, క్షమించు. ఇదిగో అభిషేకించబడిన వాడనే దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇక చంపను, ఇక వెంబడించను. నేను పాపం చేశాను ఒప్పుకుంటున్నాను, కానీ మళ్ళీ దావీదును వెంబడిస్తున్నాను, ఇక మానేస్తాను. నా తప్పులు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. మనం మన పాపములను ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మనల్ని విడిపిస్తాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అంటే దానికి కాకుండా సౌలు కర్ణ పిశాచము దగ్గరికి వెళ్ళి మీడియంస్ అని అంట, మీడియంస్ ఏదో సమాధానం పొందడానికి ప్రయత్నం చేశాడు, ఏమీ రాలేదు. విశేషం ఏమిటంటే ఆ 28వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే,
సమూయేలు మృతి నొందగా ఇజ్రాయేలీలు అతని గూర్చి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిచాచము గలవారిని చెల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండను. తనే వెళ్ళగొట్టాడు, తనే వెళ్తున్నాడు. కర్ణ పిచాచము కలిగిన వారిని, అంతేకాదు చెల్లంగి చేసేవాళ్ళు. ఇవన్నీ డెవిలిష్ యాక్టివిటీస్, ఇవన్నీ సాతాను క్రియలు. ఎవరినైతే తను వెళ్ళగొట్టాడో వారి దగ్గరికే వెళ్తున్నాడు. దేవుడి నుంచి ఏదో ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. చూడండి, లేవియ కాండం 20వ అధ్యాయము 6వ వచనం. లేవియ కాండం 20వ అధ్యాయము 6వ వచనములో, మరియు కర్ణ పిచాచి గలవారితోను సోది గాండ్రతోను వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాణ్ణి కొట్టివేది. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. కర్ణ పిచాచము దగ్గరికి వెళ్ళకూడదని, సోదిగాండ్ర దగ్గరికి వెళ్ళకూడదని, చిల్లంగితనం చేసేవారి దగ్గరికి వెళ్ళకూడదని, చేస్తే వారిని నేను వెళ్ళగొడతానని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. ఈ ధర్మశాస్త్రము సౌలుకి తెలుసు. అందుకని సౌలు కూడా తన దేశములో కర్ణ పిచాచము చేసేవాళ్ళని, చిల్లంగితనం చేసేవాళ్ళని దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు. కానీ ఏది ధర్మశాస్త్రానికి విరుద్ధమో, ఎవరినైతే తన దేశం నుంచి వెళ్ళగొట్టాడో వారి దగ్గరికే అంటే అన్నీ తెలిసే సౌలు తప్పు చేస్తున్నాడు. ఇది మనము అర్థం చేసుకోవాలి. సరే, ఆ సందర్భం అది చెప్పాను. ఈ కర్ణ పిశాచం రావడం ఏంటి, సమూయేలు రావడం ఏంటి, వేరే సందర్భంలో చెప్తాను. ఇప్పుడు మనం క్రైస్తవులంగా దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేసేవాడు. ఇది పాత నిబంధన గ్రంథములో స్వప్నముల ద్వారా, లేక దర్శనాల ద్వారా, ఊరీము ద్వారా, లేక ప్రవక్తల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేసేవాడు. మరి ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు తన చిత్తాన్ని ఎలా తెలియజేస్తాడు? ఈరోజు కూడా మనం స్వప్నముల మీద ఆధారపడతామా? ఈరోజు కూడా ఏదో ఊరీము తుమ్మీము అనే దాని మీద ఆధారపడతామా? ఊరీమి తుమ్మీము ఆ యాజకుడు వాటిని ధరిస్తాడు. ధరించిన తర్వాత దాంట్లో వచ్చే మార్పులు, రంగుల్లో వచ్చే మార్పులను బట్టి దేవుని చిత్తాన్ని యాజకులు ఆ రోజున తెలియజేసేవాడు. అది దేవుని పద్ధతి. పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల ద్వారా, ఊరీము ద్వారా, స్వప్నముల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేసేవాడు. ఇది పాత నిబంధన పద్ధతి. ఎందుకంటే అప్పుడు బైబిల్ లేదు. మన చేతిలో ఉన్న బైబిల్ అడుగుందా? లేదు. మహా అయితే ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు ఉన్నాయి. అందుకని దేవుని చిత్తం వారికి సంపూర్ణంగా తెలియదు. వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథం వారి చేతిలో లేదు. అనగా వారి చేతిలో దేవుని ప్రత్యక్షత లేదు. అందుకని దేవుడు పాత నిబంధన భక్తులకి కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఊరీము ద్వారా, తుమ్మీము ద్వారా, ప్రవక్తల ద్వారా రకరకాలుగా మాట్లాడేవాడు. కానీ ఈ అంత్యకాలంలో దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. పూర్వకాలం అంటే పాత నిబంధన. నానా సమయంలో, రకరకాల టైమింగ్స్లో నానా విధములుగా మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా, ఊరీము ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా. అది పూర్వకాలం అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, ఓల్డ్ కవనెంట్ అంటాం, పాత నిబంధన. కానీ ఈ దినముల అంతమందు అంటే ఈ దినాల్లో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడు. నూతన నిబంధన ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఇంకా పాత నిబంధనలోనే ఉండిపోయే క్రైస్తవులు ఇంకా ఊరీమి మీద ఆధారపడేవాళ్ళు, ప్రవక్తల మీద ఆధారపడేవాళ్ళు, కళలు స్వప్నాల మీద ఆధారపడేవాళ్ళు, వాళ్ళు పాత నిబంధనలో ఉండిపోయారు. వాళ్ళు పూర్వకాలములో ఉండిపోయారు. కానీ నూతన నిబంధన గ్రంథంలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యమైన దేవుడు. దేవుడు వాక్యం ద్వారా తన చిత్తాన్ని తెలియజేస్తాడు.
ఇంతకుముందు ఒకసారి దేవుడు మనతో ఎన్ని రకాలుగా మాట్లాడతాడో చెప్పాను. ఒక ప్రసంగంలో సింపుల్గా చెప్పేశాను. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది ప్రసంగికుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాళ్ళు కూడా వాక్యం ద్వారానే. 3వ, దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నాడని మనం గమనించాలి. పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. బోధలు చేసేటప్పుడు బోధల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, అది కూడా వాక్యమే. మనం వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా మనకి తన మెల్లని స్వరము ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. రోమా 8:26-27 ప్రకారం. అందుకని దేవుడు పలు రకాలుగా మాట్లాడేవాడు. కన్న పిశాచముల దగ్గరికి వెళ్ళవలసిన పని ఏమి లేదు. అంటే కన్న పిశాచములు లాంటి మనుషుల దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. దేవుడు మనలో తన ఆత్మను పెట్టాడు. దేవుడు మనలో తన ఆత్మను పెట్టాడు. పాత నిబంధన భక్తుల్లో పరిశుద్ధాత్ముడు నివాసము చెయ్యలేదు. ఆయన సౌలు విషయంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దేవుని ఆత్మ సౌలుని విడిచెను. విడిచిన తర్వాత ఏమైంది? సౌలు దురాత్మతో నడిపించబడ్డాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో ఆ మాట ఎంతో స్పష్టంగా ఉంటుంది. 16వ అధ్యాయం, క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా. అంటే యెహోవా యొద్ద నుంచి దురాత్మ వచ్చిందంటే దేవుడు దురాత్మలను పంపించేవాడు అని కాదు, కానీ దేవుని ఆత్మ తొలగిపోతే ఆటోమేటిక్గా దురాత్మ వస్తుంది. ఏదో ఒక దాంతో మనం నింపబడతాం, ఎవరో ఒకరితో మనం నడిపించబడతాం. ఏదో ఒక దాంతో నింపబడతాం, ఎవరో ఒకరితో నడిపించబడతాం. అలాగని విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెడతాడా? నెవర్, ఎప్పుడూ జరగదు. ఆయన మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు. పాత నిబంధనలో ఆత్మచేత నింపబడ్డము తాత్కాలికంగా, తర్వాత ఆత్మ వారిని విడిచిపెట్టడము ఇది జరిగేది. పాత నిబంధన భక్తులు ఎవ్వరూ కూడా పరిశుద్ధాత్మతో శాశ్వతంగా నింపబడిన పరిస్థితి లేదు. అందుకని ఆత్మతో నింపబడ్డం అనేది పాత నిబంధనలో తాత్కాలికము, టెంపరరీ. కొత్త నిబంధనలో ఆత్మతో నింపబడ్డము శాశ్వతము, పర్మనెంట్. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. పరలోకంలో ప్రవేశించే వరకు పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు, మనలో ఉంటాడు. ఆత్మ ఎప్పుడూ ఏ విశ్వాసిని విడిచిపెట్టడు. ఇది అర్థం చేసుకోండి. ఇక దీని మీద మనకి ఎప్పుడు ప్రశ్నలు రాకూడదు. మీకు పరిశుద్ధాత్మను మనల్ని విడిచిపెట్టడు, కానీ పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని మనం కోల్పోయే అవకాశము ఉండాలి. ఆయన మనం నడిపించే అవకాశాన్ని మనము కోల్పోతాం. ఆయనకు అవిధేయులుగా ఉండి పరిశుద్ధాత్మని మనం దుఃఖించినట్లయితే, పరిశుద్ధాత్మునికి మనం లోబడకపోయినట్లయితే ఆయన మనతో మాట్లాడడం ఏం చేస్తాడు? మానేస్తాడు, మనల్ని విడిచిపెట్టడు. పరిశుద్ధాత్ముడు ఏ విశ్వాసిని విడిచిపెట్టడు. మళ్ళీ అలా వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు అనేది మీరు అనుకోకండి, అది తప్పు. పాత నిబంధనలో ఆత్మచేత నింపబడ్డం తాత్కాలికము, క్రొత్త నిబంధనలో ఆత్మచేత నింపబడ్డము శాశ్వతము. ఏ విశ్వాసిని పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టడు. అయితే పరిశుద్ధాత్ముడు దుఃఖించబడే పరిస్థితులు ఉంటాయి, పరిశుద్ధాత్మునికి మనం లోబడని పరిస్థితులు ఉంటాయి. అటువంటప్పుడు పరిశుద్ధాత్మను నడిపింపును మనం ఏమైపోతాం? కోల్పోతాము. చాలా సందర్భాల్లో మన ప్రార్థనకి మనం జవాబులు పొందలేని స్థితిలో ఉంటాం. మన పాపములే మనకి అవరోధములుగా ఉంటాయి, మన అవిధేయతే మనకు అవరోధములుగా ఉంటాయి. అందుకని సౌలు తను చేసిన తప్పిదాన్ని, పాపాన్ని తను తెలుసుకోకుండా కర్ణ పిశాచము దగ్గరికి వెళ్ళాడు. డివినిటీ మీద, అంటే ఈవిల్ స్పిరిట్స్ మీద, డివినిటీ అంటాం, ఈ డివైన్ యాక్టివిటీస్, దెయ్యముల కార్యాల మీద ఆధారపడ్డాడు. పూర్తిగా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేశాడు. కర్ణ పిశాచముల మీద, చిల్లంగితనం మీద ఆధారపడేవాళ్ళు దేశములో నుంచి పూర్తిగా వెలివేయబడాలి. అంటే ఇజ్రాయేలు సమాజంలో వాళ్ళు ఉండకూడదు. ఒకవేళ క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఇదిగో నా దగ్గర తప్పించి ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోకూడదు, అలాగైతే మిమ్మల్ని కూడా నేను వెలివేస్తానంటే మనము అబ్బా, తండ్రి, నాయన
ఆయనకి మొర్రపెట్టే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, రోమాపత్రికలో ఆ విషయాలు మనం ఇంతకుముందు ధ్యానం చేశాం. రోమాపత్రిక 8వ అధ్యాయములో 16వ వచనం, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మన దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షి. మనం దేవుని పిల్లలం, ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలం. ఇప్పుడు తండ్రి దగ్గరికి పిల్లలు వెళ్ళకుండా పక్కింటి అంకుల్ దగ్గరికి వెళ్తే ఎలాగుంటుంది చెప్పండి? అమ్మ దగ్గరికి పిల్లలు వెళ్ళకుండా పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్తే ఎలాగుంటుంది? తల్లిదండ్రులు సంతోషిస్తారా? సంతోషించరు. అరే, తండ్రిగా నేనున్నాను, నా దగ్గరికి రావడం లేదు నా కుమారుడు నా కుమార్తె. తల్లిగా నేనున్నాను, నా కుమారులు కుమార్తెలు నా దగ్గరికి రావడం లేదు, పక్కింటోళ్ళ మీద ఆధారపడుతున్నారు. అయ్యో అని తల్లిదండ్రులు ఎంత బాధపడతారో. మరి దేవుణ్ణి విడిచిపెట్టి ఆవిడ ప్రార్థన చేస్తుంది, ఈయన ప్రార్థన చేస్తాడని కర్ణపిశాచం లాంటి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతే మన దేవుడు బాధపడతాడా లేదా? మరి ఇది మనం తెలుసుకోవాలి. ప్రార్థన సహాయం కోరడం తప్పేమీ కాదు, కానీ వారి ప్రార్థన ద్వారా దేవుడేదో మనకి చేసేస్తాడు అనుకోవడము పూర్తిగా తప్పు. ఇది కర్ణపిశాచము దగ్గరికి వెళ్ళేట్టుకోండి. ఈ కర్ణపిశాచులు ఎక్కువైపోయారు క్రైస్తవత్వంలో. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తాను బ్రదర్, దేవుడు మీ ప్రార్థన విని దేవుడు మీకు జవాబిస్తాడని తెగించి నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే నేను మనిషిని. ప్రార్థన చేద్దాం బ్రదరు, మీరు ప్రార్థన చేయండి, దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, మీకు అన్నీ జరిగిపోతాయి అని అండము కర్ణపిశాచముతో కూడింది. ప్రార్థన చేసేది మనము, పరిష్కారం ఇచ్చేది ఎవరు? దేవుడు, నేను కాదు కదా. అంటే దేవుని స్థానాన్ని నేను ఆక్రమిస్తున్నాను. దేవుని స్థానాన్ని ఆక్రమించేవాడు దేవునికి సంబంధించిన వాడు కాదు, వాడు దెయ్యమునకు సంబంధించిన వాడే. ప్రార్థన చేద్దాం బ్రదర్, చూద్దాం దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో అని అనాలే కానీ ప్రార్థన చేద్దాం దేవుడు నీకు వచ్చేస్తాడు, నువ్వెవడివి చెప్పడానికి? ఆర్ యూ సబ్స్టిట్యూటింగ్ గాడ్స్ ప్లేస్? దేవుని స్థానాన్ని ఆక్రమిస్తామా? అది దేవదోషంతో సమానము. అది మనం ఎప్పుడూ చేయకూడదు. ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు, ఏదైనా లోపాలుంటే సరి చేసుకుందాం అని అంటూనే ఉండాలి. కానీ నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు అని అనడము దేవుని స్థానంలో వారు కూర్చుంటున్నట్టు వారు దేవునికి శత్రువులు, వారు కర్ణపిశాచముల్లాగానే పనిచేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలాగుంటుందో మనకి తెలియదు. మళ్ళీ ప్రార్థనా జీవితం. నేను భీమవరంలో ఉన్నప్పుడు ఒక ఆమె ఉండేది. నేను భీమవరంలో దరిదాపు 7 సంవత్సరాలు ఉన్నాను. ఒక ఆమె ఉండేది, ఇప్పుడు చనిపోయింది ఆమె. ఆవిడ దగ్గరికి యూత్ అంతా వెళ్ళిపోయేవాళ్ళు. ఆవిడ దగ్గరికి యూత్ అంతా వెళ్ళిపోయారు. మీరక్క 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 దగ్గరికి వెళ్తేనే వాళ్ళ సొంత భర్త క్యాన్సర్తో చనిపోయాడు. భర్తకే ఏమీ చేయలేకపోయింది, కానీ ఇది ఒక పాపులారిటీ వచ్చేసింది. మీరక్క దగ్గరికి వెళ్తే దేవుడు ఉద్యోగం ఇస్తాడంట, మీరక్క దగ్గరికి వెళ్తే దేవుడు మంచి సంబంధం కుదురుస్తాడంట. ఆవిడ కూడా చనిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇది ఒక కర్ణపిశాచములాగా చేసేది ఆవిడ. ఆ రోజుల్లో కూడా మేము యూత్ మీటింగ్లో వెళ్ళేవాళ్ళు. యూత్ని చాలా చెప్పేవాళ్ళు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు. నేను చర్చిని రన్ చేస్తున్నప్పుడు భీమవరంలో విష్ణు కాలేజ్ ఎదురుగా మీరెవ్వరూ అక్కడికి వెళ్ళొద్దని పేరు పెట్టి మరీ చెప్పేవాడు నేను. ఎందుకంటే ఇది కర్ణపిశాచము లాంటిది. చాలామంది మోసపోయారు. ఆవిడ మోసపోయింది పాపం. ఆవిడకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. భర్తను పోగొట్టుకుంది, చివరికి ఆమె కూడా మరణించింది. ప్రజలు అమాయకంగా కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏంటంటే దేవుడు ఆవిడతో మాట్లాడతాడంట, వెళ్ళి ఏదో దేవుని చిత్తాన్ని తెలిసి దేవుడు మనతో ఎందుకు మాట్లాడడం లేదు అనే ప్రశ్న వేసుకోవడం లేదు. దేవుడు ఆవిడ ద్వారానే మాట్లాడతాడని మనం వెళ్ళిపోతున్నాం. అంటే దేవుని మీద నమ్మిక విశ్వాసం కన్నా మనిషి మీద ఎక్కువ నమ్మిక విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. ఇది తప్పు కదా, ఇది దేవుణ్ణి తక్కువ చేసినట్టు కదా అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని స్నేహితులారు అర్థం చేసుకోండి, మనం ప్రార్థనలోకి వెళ్దాము. పూర్వకాలము నానా విధములుగా
నానా సమయంలో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా, ఊరిము ద్వారా, తుమ్మీము ద్వారా, స్వప్నముల ద్వారా మాట్లాడే దేవుడు. ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడు. దేవుడు మాట్లాడే ఏకైక మార్గము పరిశుద్ధ బైబిలు గ్రంథం. డోంట్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎప్పుడు తక్కువ చేయదు స్నేహితులారా. మీరు వాక్యం చదివినప్పుడల్లా, ప్రభా ఎన్నో కష్టాల్లో ఉన్నాను, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను, ఇదిగో ఈ వాక్యాన్ని, బైబిల్ని ఎప్పుడు క్రమంగానే చదువుతాం కదా. బైబిల్ని ఎలా తీయకూడదు, ఎలా పెట్టకూడదు, క్యాలెండర్లు చదవకూడదు. క్యాలెండర్ క్రిస్టియానిటీ తప్పు, ఇలాగ అక్కడక్కడ చదివేది తప్పు. బైబిల్ని ఎప్పుడు క్రమంగా చదవాలి. మత్తయి సువార్త మొదలు పెడితే ప్రకటన గ్రంథానికి వెళ్ళాలి, ఆదికాండం మొదలు పెడితే మలాకీ గ్రంథానికి వెళ్ళాలి. ప్రభా బైబిల్లో ఈరోజు మా పోర్షన్ చదువుకుంటున్నాను, మా భాగాన్ని చదువుకుంటున్నాను. నేను సమూయేలు గ్రంథాన్ని చదువుతున్నాను, ఇదిగో నా భాగాన్ని చదువుతున్నాను. నేను ఇన్ని రకాలైన తలంపులతో నా మెదడులో ఉంది, నాకు మనశ్శాంతి లేదు, నాకు ఎన్నో రకాలైన పరిస్థితులు గుండా వెళ్తున్నాను. నాతో నువ్వు మాట్లాడు, ఇదిగో వాక్యము నా డైలీ పోర్షన్లో ఇది చదువుతున్నాను, ఈ భాగం ద్వారా నాతో మాట్లాడు అని చిన్న ప్రార్థన చేసుకొని భాగాన్ని చదవండి. దేవుడు మాట్లాడుతాడో లేదో మీరు చెప్తారు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మనం వినగలిగే స్థితిలో ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మనం వినుతున్నప్పుడు మధ్యలో పాపం అనేది అడ్డు, అవిధేయత అనేది అడ్డు ఉండకుండా చూసుకోవాలి. అవరోధాలు ఎప్పుడు మన వైపే ఉంటాయి, అవరోధాలు ఎప్పుడు దేవుని వైపు ఉండవు. దేవుడు మాట్లాడడం లేదు అని అనుకుంటాం. ఆయన ఎప్పుడు క్లియర్గానే ఉంటాడు. మాట్లాడకపోవడానికి, ఆయన స్వరాన్ని మనం వినకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఏవో లోపాలు ఉన్నాయి, ఏ వేషధారణ ఉందో, ఏ పాపం ఉందో, ఏ అవిధేయత ఉందో, అది చిన్నదో పెద్దదో అనేది లేకుండా, ప్రభా పలానా దాంట్లో నేను బలహీనంగా ఉన్నాను, నన్ను క్షమించు అని సంపూర్ణంగా చేయి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావని నేను అర్థం చేసుకునేటట్టుగా నాకు సహాయం చెయ్యి అని అడిగి వాక్యం చదవండి. మాట్లాడతాడు లేదో మీకే తెలుసు. అలా జీవించాలి. అప్పుడు మీరు కూడా చెప్తారు, దేవుడు నాతో మాట్లాడాడు. నా శ్రమల్లో, నా కష్టాల్లో, నాకు ప్రశ్నలు తలెత్తున్నప్పుడు, ఎన్నో రకాలుగా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు పలానా వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడని మీరు 10 మందికి చెప్తారు. అది మిమ్మల్ని బలపరుస్తుంది. మిగతా వారిని కూడా, ఓహో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట, నాతో కూడా దేవుడు మాట్లాడతాడనమాట అని మిగతా వాళ్ళు కూడా విశ్వాసం పెరగడానికి అవకాశం ఉంటుంది. దేవుడి నుంచి ఆయన వాక్కుని పొందే అనుభవంలో మనం ఎప్పుడూ ఉండాలి. అలాగని మనం పరిపూర్ణులు ఏం కాదు, ఏవో బలహీనతలు ఉంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ జీవిస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటాడు. మన మనస్సాక్షులు కూడా తెలిసిపోతుంది, దేవుడు ఏదో పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ప్రసంగం ద్వారా దేవుడు ఇక్కడి నుంచి దేవుడు మాట్లాడుతాడు. ఆయన మాట్లాడే దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనమే వినడం లేదేమో అనిపిస్తుంది. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మనకి మిగతా స్వరాలు ఎక్కువైపోయి, చూడండి పిల్లలు టీవీల దగ్గర, మొబైల్ దగ్గర ఉన్నప్పుడు ఆడి మమ్మీ ఇరా అంటే ఆడికి వినపడదు, ఎందుకని హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు. చాలా పిలుస్తున్నాను రావడం లేదంటానంటే, నేను మమ్మీ నువ్వు పిలిచేవని అంటాడు. ఎందుకంటే మిగతా స్వరాలు వాడికి ఎక్కువైపోయింది. మనము మిగతా స్వరాలతో ఉండిపోయాం. యూట్యూబ్లు సోషల్ మీడియాలు అవి పెట్టి మిగతా స్వరాలు ఎక్కువ వినేస్తున్నాము. దేవుని స్వరాన్ని మనము గుర్తుపట్టలేకపోతాం. మిగతా స్వరాలు తగ్గించి ఈ హెడ్ ఫోన్స్ తీసేయాలి. మనం మిగతా స్వరాలకు దూరంగా ఉంటే దేవుని స్వరానికి మనం అలవాటు పడతాం. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించాను. అందుకని స్నేహితులారా, సమూయేలు కలన పిశాచములను నిషేధించినవాడు, చెల్లంగితనాన్ని నిషేధించినవాడు, దేశములో లేకుండా కొట్టివేసినవాడు అక్కడికే వెళ్ళాడు. ధర్మశాస్త్రము దేన్నైతే నిషేధించిందో దాని మీదే ఆధారపడ్డాడు. దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడడం మానేశాడు, స్వప్నముల ద్వారా మాట్లాడడం మానేశాడు, ఊరిము ద్వారా మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే అవిధేయుడిగా ఉన్నాడు. అవిధేయత నుంచి బయటపడితే తిరిగి దేవుని చిత్తాన్ని సౌలు ఎరిగేవాడు. మీరు 28వ అధ్యాయము 29 ఆ 30వ అధ్యాయం చివరిలోకి వచ్చేటప్పటికి సౌలు దేవుని మాటను వినలేదు, దేవుని చిత్తాన్ని సౌలు తెలుసుకోలేకపోయాడు. ఫిలిస్తీన్లతో యుద్ధంకి వెళ్ళాడు,
చనిపోయాడు. సౌలు కుమారులు సౌలు కూడా ఏమైపోయారు? యుద్ధంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. నాతో మాట్లాడడం మానేశాడు అని స్పృహ కోల్పోయాడు. తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. చావును తెచ్చుకున్నాడు. పిల్లల్ని పోగొట్టుకున్నాడు. సౌలు చరిత్ర అక్కడితో అంతమైపోయాడు. ఒకవేళ సౌలే 28వ అధ్యాయంలో అమ్మో దేవుడు నాతో మాట్లాడడం లేదు, ఈ కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళకూడదు కదా, ప్రభువా క్షమించు అని అడిగి దేవుడు క్షమించని అడిగితే దేవుడు ఏదో ఒక రకంగా సౌలుతో మాట్లాడేవాళ్ళు. ఫిలిష్తీయులతో యుద్ధంకి వెళ్ళినా దేవుని చిత్తానుసారంగా యుద్ధంలో గెలిచేవాడు. సౌలు మరణించి ఉండేవాడు కాదు, సౌలు కుమారులు మరణించి ఉండేవాళ్ళు కాదు. మరికొంతకాలము సౌలు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేసేవాడేమో, దావీదు సౌలు తిరిగి కలిసేవాళ్ళేమో. కానీ చచ్చిపోయే వరకు ఇద్దరూ కలవలేదు. బద్ధ శత్రువుగానే చూశాడు. అది అర్థం చేసుకుందాం. అందుకని దేవుడు మాట్లాడేవాడు. ఎందుకు మాట్లాడడం లేదు? ఇది కొన్నిసార్లు దేవుని విషయంలో మనము రోషంగా ఉండాలి. నువ్వు మాట్లాడే దేవుడు కదా, నువ్వెందుకు మాట్లాడడం? దేవునితో మాట్లాడేసేయండి. అలాగే తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకొని అటు ఇటు చూసి ఎవరు లేనప్పుడు దేవునితో మాట్లాడేసింది, మనిషితో మాట్లాడినట్టుగానే. ఎందుకు దేవ మాట్లాడడం లేదు? నాలో ఇంట్లో నువ్వు నాకు చూపించు. నువ్వు మాట్లాడే దేవుడు, నా ప్రశ్నలకి నా సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఏంటి అని ఒక మనిషితో మాట్లాడినట్టుగానే అదృశ్యుడైన దేవుడు మన మధ్య ఉన్నాడని భావించి దేవునితో వ్యక్తిగతంగానే మాట్లాడేసేయండి. ఆయన వినే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, పరిష్కారం చూపించే దేవుడు. దేవునితో అంత సన్నిహిత సంబంధం ఉంది. మనమే దేవుని దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం. కానీ దేవుడు ఎప్పుడు మనతో ఉండడానికి ఆయన ఎప్పుడు ఏ రిజర్వేషను, ఏ రికమెండేషన్లు, ఏ రెస్ట్రిక్షన్స్ దేవుడికి లేదు. మనమే పెట్టుకుంటాం. ఎందుకంటే మనం బిజీ అయిపోయాం. అందుకని సౌలు నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఈ ప్రార్థన ద్వారా అదే మనం నేర్చుకుంటున్నాము. మనం దేవుని దగ్గరికి వెళ్దాం, వాక్యం దగ్గరికి వెళ్దాం, పరిస్థితులను చూద్దాం. దేవుడు మనలో పెట్టిన ఆత్మ వినిపిస్తున్న స్వరాన్ని విందాం. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడడం ఆపలేదు. సౌలుతో ఆపేశాడు, మనతో ఆపలేదు. విందాం. కొన్ని ఆటంకాలు ఉన్నాయి, ఆయన స్వరం గుర్తుపట్టిన ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాలను అధిగమిద్దాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిసారి ఒకటి గమనించండి, క్లియర్ కాన్షియన్స్తో రావాలి. పారదర్శకత ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అంటాం. పారదర్శకత అర్థంలాగా ఉండాలి. ఇటు నుంచి చూస్తే అటు నుంచి చూసినట్టుగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి నటించకూడదు. అది చాలా ప్రమాదం. పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి దేవుని దగ్గర. పాపిని అంటే పాపిని, దొంగోడిని అంటే దొంగోడినే చెప్పాలి, మోసగాడిని అంటే మోసగాడిని. ప్రభు నీ పేరేంటని అడిగాడు యాకోబు. మోసగాడిని అన్నాడు. దేవుని దగ్గర నేను మోసగాడిని ప్రభువా, నేను ఒక పెద్ద అబద్ధికుడిని, నేను పెద్ద వేషధారిని, నేను మోస అని దేవుని దగ్గర ఉన్నట్టుగా ఆ సుంకరిలాగా ఒప్పుకుంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుడు మనల్ని నీతిమంతుడిగా తీరుస్తాడు. దేవుని దగ్గర ఆ పారదర్శకత, ఆ ట్రాన్స్పరెన్సీ మనము దేవుని దగ్గర ఇప్పుడు బిల్డప్ ఇచ్చి రాకూడదు. అర్థం చేసుకుంటే నేను మహాభక్తిపరుణ్ణి, నాలాంటి నేను పెద్ద ప్రార్థనాపరుణ్ణి, నాలాంటి అలాగొస్తే దేవుడు పరిచయులాగా ఏం చేస్తాడు? పక్కకి నెట్టేస్తాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా సుంకరిగా రావాలి. పాపిని ప్రభా, బలహీనుని ప్రభా, ఇంకా లోపాలు ఉన్నాయి ప్రభా, ఇంకా సరిదిద్దవలసి ఉంది ప్రభా, నన్ను క్షమించు. ఇదిగో ఈ అవస్థతో వచ్చాను, నాతో మాట్లాడు, నాకు పరిష్కారం మాట్లాడతాడు, పరిష్కారం చూపిస్తాడు. కొన్నిసార్లు వెంటనే సమాధానం రాకపోయినా ఆలస్యంగా అయినా దేవుడు సమాధానము ఇస్తాడు.